హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెయింట్ల కంపెనీ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న కొందరు మహిళలకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు అరుపుతున్నారు. वाला है హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెయింట్ల కంపెనీ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న కొందరు మహిళలకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు అర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, అమర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పెడుతూ ఉన్నాయి. ఒక పెయింట్స్ కంపెనీలో ఈ మంటలు ఎగిసి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పొగ కూడా చుట్టుపక్కల పొగ కూడా దట్టంగా కమ్ముకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఘాటైనటువంటి వాసనతో పొగ చుట్టుపక్కలంతా కూడా కమ్ముకుంది. పెయింట్స్ కంపెనీ జనావాసాల మధ్య ఉంది. జనావాసాల మధ్య ఉండడంతో స్థానికంగా ఉండేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెయింట్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడే కొంతమంది పలువురు మహిళలు కూడా చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గాయపాలైనటువంటి ఒక మహిళను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భం కూడా ఉంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఇప్పటికే శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఇది ఫైర్ సంబంధించినటువంటి ప్రాంతం లోపల ఉండడంతో అంటే వెళ్ళడానికి రహదారి మార్గం కూడా సరిగా ఉండకపోవడంతో ఫైర్ ఇంజన్ రావడానికి కూడా ఆలస్యమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే మంటలు అంతకంత పెరిగాయి. మొత్తం ఆ పెయింట్ కంపెనీ ఏదైతే ఉందో పెయింట్ కంపెనీ మొత్తానికి కూడా ఈ మంటలు వ్యాపించాయి. అయితే ఒకవైపు లోపల మంటలు వ్యాప్తి చెందుతుంటే మరోవైపు దట్టమైనటువంటి పొగ కూడా వెలువడుతుంది. అత్యంత ఘాటైన వాసనతో ఈ పొగ వెలువడుతుండడంతో చుట్టుపక్కల ఉండేటటువంటి స్థానికులంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఘటనా స్థలికి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే పెయింట్స్ కంపెనీకి ఆనుకుని ఉండేటటువంటి ఇళ్లలో ఉండే వారిని కూడా దూరంగా తరలిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు లోపల పలువురు మహిళలు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. సో అందుకు సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం ఒక మహిళ తీవ్ర గాయాలు కావడంతో ఆ మహిళను ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే ఘటనా స్థలికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య ఈ పెయింట్స్ కంపెనీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. శాస్త్రజ్ఞుల వల్ల ఈ ప్రమాదం సంభవించిందో లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయన్న అంశాల గురించి మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాతనే క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి పలువురు మహిళలు లోపల చిక్కుకున్నారంటూ కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇదే ఆందోళనకరంగా ఉందంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఒక మహిళ అయితే మాత్రం ఆసుపత్రికి తరలించారు. మిగతా మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి. वाला है